అందరికీ ఇక ఇవి ఎవరికి తెలుసాయి పెరుగన్నం మా కాకులకి చందమామ కింద లేవు. కాకులకి పెరుగన్నం, కుక్కలకి పాలన్నం. రోజుని కోట బియ్యం ఉంటాయి కదా, రోజుకి 2 గ్లాసులు బియ్యం పెట్టేస్తాను. ఓకేనా, రోజు పెడతాను. కాకపోతే వీడియోలు ఎవరికి పెట్టట్లేదు. కాకపోతే ఈరోజు ఎందుకు పెడుతున్నానంటే మీలో కూడా కొద్దిగా మీ చుట్టుపక్కల ఉన్న కుక్కలు కొద్దిగా అన్నం వేయండి. వాటికి అన్నం వేయకపోతే అవి పిచ్చి ఎక్కిపోయి పిల్లలకు కరిసేయడం అలాగ చేస్తున్నాయి. కుక్క రాగానే కొట్టడం కాదు, మనం ఉన్నంత వరకైనా మనం కొద్దిగా వాటికి అది ఏటి అడిగేస్తుంది, మన ఆస్తులు అంతస్తులు అడిగేస్తుందా. కొద్దిగా అన్నం చూడు, నేను ఒక వీడియోలు పెడుతుంటాను. అలాగే అవి ఆవుల్లాగా గడ్డలు ఆకులు మొక్కలు తినేస్తే అవి ఏదైనా వచ్చి మన ఇంటి ముందు నుంచి తినేసి వెళ్ళిపోతాయి. వాళ్ళకి కాదు కదా పాపం, మన మీదే ఆధారపడి ఉంటున్నాయి ఆ కుక్కలు, తెలుసా. వాటికి మనం పెట్టకపోతే పాపం ఏటి ఉండదు, అలా చచ్చిపోతాయి అవి. అంటే మనం మనుషులం కదా, మనం కొద్దిగా తెలుసుకోవాలి మనం, సరేనా. కొద్దిగా నేను నీతులు చెప్తున్నాను అనుకోకుండా కొద్దిగా దయచేసి కుక్కల్ని కొద్దిగా ప్రేమగా చూడండి. ప్రేమగా చూసి నాతోనైతే ఎన్ని ఏ వీధిలో ఉన్నా నాకు అందరూ కుక్కల కోసమే గొడవలు అవుతాయి, తెలుసా. వాళ్ళు తిట్టినా నేను పట్టించుకోను. కొంతమంది అంటారు ఆవిడ కరిసేస్తే బాగుంది అంటారు. నాకు కరిసేసినా నేను చేయను, చేస్తావు, నోరులేను అవి. అవి నాకు కరిసేసినా పర్వాలే, మా ఇంటి ముందు పాసుకెళ్తే అవి పర్వాలేదు. మా ఆటో కూడా చాలాసార్లు చింపేసాయి. ఆయన అలాగే కర్ర పట్టుకుని రెడీగా ఉంటారు కొట్టడానికి ఒక్కోసారి. నేను చేస్తాం, మనలాగా ఉన్న బుద్ధి లేదు కదా మనకున్న జ్ఞానం అట్టుకుంటే ఇంకెందుకు. అది సంగతి. కుక్కల్ని ప్రేమించండి దయచేసి. అందుకే ఎందుకు గోలని నా రోడ్డు మీద తీసుకొని అన్నాలు పెట్టేస్తున్నాను. వీధుల్లో అంటే పెట్టట్లేదు, అన్నాలాగా రోడ్ల మీద పెడుతున్నాను. కాకులకి ఎవరేం అనడానికి ఇది లేదు, కాకులు మేడ మీద తినేసి వెళ్ళిపోతాయి. సరే అనేగా చూడు, నాకు ఎవరైనా నేను పట్టించుకోను. ఎందుకంటావా, తిట్టినా నేను పట్టించుకోను, నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను. ఇక ఈ నీళ్ళు దేనికి పెడతాను తెలుసు, అప్పుడప్పుడు లోనికి వచ్చేస్తాయి, లోనికి వచ్చి తాగుతాయి. ఇక గోడ మీద ఏమైనా పక్షులు వస్తే తాగుతాయని పెట్టాను. ఇంకా బయట రోజు కొలలు వచ్చినప్పుడు కడిగేసి 2 బకెట్లు నీళ్ళు పెడతాను. చిన్నవి ఏమైనా వస్తే చిన్న బకెట్లో తాగుతాయి, పెద్దవి ఏమైనా వస్తే పెద్ద బకెట్లో తాగుతాయని రోజు నీళ్ళు పెడతాను. ఇంకా బియ్యం కడుగుతాను, ఆ నీళ్ళు కూడా ఆ కడుగు ఉంచి అసలు అక్కడ తీసుకొని వెళ్ళి వేస్తాను. నేనేదో మంచి చేసేస్తున్నాను, నేను పుణ్యం సంపాదించేస్తున్నానని కాదు. దయచేసి మీరు కూడా పశువుల్ని చక్కగా చూడండి. మనుషులు కాదు, జ్ఞానం ఉండవు వాటికి, మనంత జ్ఞానాలు ఉండవు. మనం ఎంతసేపు ఎవరు దోచేసుకుందామా, ఎవరు పరిచేసుకుందామా అని అంటాం. ఇక్కడ కూడా చూడు నీళ్ళు పెట్టాను, సరేనా. నేను ఏ వీధిలో ఉన్నా నాకు తిడతారు అందరూని. అంటే ఏంటి, కుక్కల వాళ్ళే, మామూలుగా ఎవరేమి అనరు పాపం. కుక్కల వాళ్ళందరితో మాటలు పడతాను, తప్పదు మరి. కాకులు చూడు, ఇంకొద్దిగా ఎండ తగ్గాక బాగా వస్తాయి కాకులు. వాటికి పెరుగన్నం అంటే ఎంత ఇష్టమో తెలుసా. కొద్దిగా ఎండ తగ్గలేదు, ఎండ ఒకటి తగ్గట్లేదు. రోజు నీళ్ళు పెడతాను కాకులకి. ఇక్కడ ఇది బాగా తోమేసి నీళ్ళు ఆడతాను. చూడు, తెల్లవారే వేసాను బాగా తోమేసి చేస్తే. మరి వేట వచ్చి మూతెట్టేస్తాయి, ఆ అన్నం తింటా ఇందులో మూతెడతాయి. మళ్ళీ నీళ్ళు పాడైపోతే తాగవే, మళ్ళీ నీళ్ళు మార్చాలి నేను. చూడొచ్చే ఎన్నాళ్ళు ఇంత పిండి ముద్దలు వేసిద్దాన్ని ఎక్కడి నుంచి రోజు తెస్తాను. అందుకే ఆలోచించాను, ఇంత బియ్యం వండేస్తే ఒక ఇంత పెరుగు, ఒక పెరుగు ప్యాకెట్ కలిపేస్తే చిన్నది, చక్కగా అటు కడుపు నిండుతుంది. ఓకేనా, నీతులు చాలా ఎక్కువ చెప్పాను. దయచేసి మంచిగా ఆలోచించండి. అందరూ మంచిగా ఆలోచించి మంచిగా ఇచ్చేయండి. మనం ఏటి మోసుకొని వెళ్ళిపోం. ఈరోజు ఉంటున్నాం, రేపు మాయమైపోతున్నాం. మనుషులవి నేనైనా అంతే, ఈరోజు ఉంటాను, రేపు మాయమైపోతాను. నాకైతే అలాంటి ఆశలు అయితే లేవు. వీటికి చూడాలనే ఆశ ఒక్కటే నాకు. ఇక చూడు, ఆ నీళ్ళని చెక్క తాగితే తెలుసా పాపం అవి. మనం ఆలోచించకపోతే వాటికి ఎవరు ఆలోచించారు చెప్పు. మనం మనుషులు, మనకు చాలా జ్ఞానం ఉంటుంది, మనమే ఒక్కసారి ఆలోచించాలి. చాలు ఈరోజుకి నీతులు. ఓకే, బాయ్.
పాలు లేవనుకో ఏడ్ చేస్తాను తెలుసా, పాలగుండ ప్యాకెట్లు ఉంటున్నాయి కదా, మా చిన్నోడికి చెప్తే అవి కొనేస్తున్నాడు నెలకు సరిపోయినట్లు. ఆ పాలగుండ రోజుకు ఒక 2-3 ప్యాకెట్లు వేసి అన్నం వేసేస్తాను. ఒక 4 కుక్కలకి వేస్తాను రోజుని. ఎందుకంటే అవి నన్నే నమ్ముకున్నాయి. నేను ఎడుతున్నాను కాబట్టే వస్తున్నాయి అవి. నేను ఎట్టపోతే రావు. ఆ రోడ్డు మీద తీసుకొని వెళ్తున్నాను, పెట్టేస్తాను, అవే తినేస్తున్నాయి. అది కాకులకి కుక్కలకి ఏవైనా మట్టుగా నా ఇల్లు అనుకొని వస్తే మటు నేను చూస్తాను. ఎందుకంటే వాటికి మనం తప్పించి ఎవరు లేరు. అది ఓకే. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి జనాలు.